శ్రీ పరాభవనామ సంవత్సరంలో 27 నక్షత్రాలకు వారు నక్షత్రవారంగా ఏ విధమైనటువంటి దానం చేసుకోవాలి అనేది ఒకటి ఉంది. అశ్విని నక్షత్రం వారు బంగాళదుంప, బూడిద గుమ్మడికాయ, వేరుశనగ ఇవి దానం ఇస్తే ఈ సంవత్సరంలో చాలా విశేషం. భరణి నక్షత్రం వారు పుట్టగొడుగులు లేదా జీడిపప్పు, ఆల్మండ్స్, బాదం ఉంటుంది సార్, అవి ఇస్తే చాలా మంచిది. కృతికా నక్షత్రం వారు వండినటువంటి జిలేబీ, ఎర్రగడ్డలు, ఆనియన్స్ ఉంటాయి చూసారు, అవి, స్ట్రాబెర్రీ, బాదం పప్పు, బొప్పాయ ఇలాంటివి దానం ఇస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. రోహిణి నక్షత్రం వారు కొబ్బరి, కోడిగుడ్లు ఇవన్నీ కూడా దానం ఇస్తే మంచిది అంటున్నారు. మృగశిర నక్షత్రం వారు క్యారెట్ లేదా హల్వా లాంటిది తయారు చేసింది, ఎండుమిర్చి ఇలాంటిది ఇస్తే, ఎరుపైనటువంటి వస్తువు ఇస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. ఆరుద్ర నక్షత్రం వారు చింతపండు, పులిహోర, అల్లము ఇలాంటివి ఇస్తే చాలా విశేషం అని చెప్తున్నారు. పునర్వసు నక్షత్రం వారి నిమ్మకాయ పులిహోర, పైనాపిల్, శనగపప్పు, జామ పండు, పనస పండు లాంటివి దానం ఇస్తే ఈ సంవత్సరం చాలా మంచిది. పుష్యమి నక్షత్రం వారు వంకాయ మరి పిస్తా దానం ఇస్తే చాలా మంచిది అంటారు. ఆశ్లేష నక్షత్రం వారు ఆకుకూరలు, క్యాబేజీ, బీరకాయ, పెసళ్ళు, పొట్టకాయ, కాకరకాయ ఇలాంటివి దానం ఇస్తే మంచిదని చెప్తున్నారు. మకా నక్షత్రం వారు చాక్లెట్లు, గోధుమ, ఉప్మా ఇలాంటివి దానం ఇస్తే మంచిది అంటున్నారు. పూర్వా పల్గుని పుబ్బా నక్షత్రం వారు మొక్కజొన్న లేదా పొంగలి, కట్ట పొంగలి ఇలాంటివన్నీ ఇస్తే చాలా మంచిది దానం అంటారు. ఉత్తరా పల్గుని వారు నేరేడు, నల్ల బెల్లము మరి పరమాన్నం, చక్కెర పొంగలి అంటారు సార్, పరమాన్నం, ఇది దానం ఇస్తే చాలా మంచిది అని. హస్తా నక్షత్రం వారు వెల్లుల్లి, తెల్ల ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఇస్తే మంచిది అని అంటున్నారు. చిత్తా నక్షత్రం వారు కేసరి, బీట్రూట్, కందిపప్పు ఇలాంటివి దానం ఇస్తే చాలా మంచిది. స్వాతి నక్షత్రం వారు కాఫీ, తేనె ఇలాంటివి ఇస్తే చాలా మంచిది. విశాఖ నక్షత్రం వారు అరటి పండ్లు, కాలీఫ్లవర్ ఇలాంటివి ఇస్తే చాలా మంచిది. అనురాధ నక్షత్రం నల్ల ద్రాక్ష, సీతాఫలం ఇది ఇస్తే దానం మంచిది అంటున్నారు. జ్యేష్ఠ నక్షత్రం పచ్చి మామిడి, బీన్స్, మునగకాయలు ఇవన్నీ దానం ఇస్తే మంచిది. మూలా నక్షత్రం సపోటా, చపాతి, బెల్లం లాంటివి దానం ఇస్తే మంచిది. పూర్వాషాఢ నక్షత్రం పాలు, పాల సంబంధిత పదార్థాలు అన్ని కూడా దానం ఇస్తే చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది. ఉత్తరాషాఢ వాళ్ళు గెనసగడ్డలు అంటే స్వీట్ పొటాటో అంటారు చూసారా, గెనసగడ్డ అంటారు, అది యాపిల్ ఇలాంటివి దానం ఇస్తే చాలా మంచిది అంటున్నారు. శ్రవణ నక్షత్రం వారు తెల్లటిది ఇడ్లీ, చక్కెర, తెల్ల మినుములు, బియ్యము ఇలాంటివి దానం ఇయ్యచ్చు. ధనిష్ట నక్షత్రం వారు టమోటా, నారింజ, జాంగిరి, పుచ్చకాయ ఇలాంటివన్నీ దానం ఇస్తే చాలా మంచిది. శతభిష నక్షత్రం వారు దోసకాయ, వడ, కొబ్బరి బొండం, బజ్జీ ఇలాంటి ఆయిల్లో దేవినటువంటి వస్తువులన్నీ కూడా దానం ఇస్తే చాలా మంచిది అని కూడా చెప్తున్నారు. దానం ఇయ్యాలనగానే మీరు తినమని చెప్పలేదు, మీ ఆరోగ్యం జాగ్రత్త. పూర్వభాద్ర నక్షత్రం వారు మామిడి పండు, దోసకాయ చాలా మంచిది దానం ఇస్తే. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఖర్జూరం, గోధుమ, నల్ల మినుములు ఈ సంవత్సరం దానం ఇవ్వాలి. రేవతి నక్షత్రం వారు బెండకాయ, కీర దోసకాయ, చిక్కుడుకాయ దానం ఇస్తే మంచిది. మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన పదార్థాన్ని ఈ సంవత్సరంలో ఒక్కసారైనా దానం చేయండి. దాన ధర్మం వల్ల గ్రహ దోషాలు తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయి, జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతుంది.